వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు. నరసన్నపేటలో వైఎస్ఆర్ విగ్రహానికి జర్నలిస్టులు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల నరసన్నపేట జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం నరసన్నపేట వైఎస్ఆర్ జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నరసన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అని దిశ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నవీన్ ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలను గ్రామ స్థాయిలోని చివరి పౌరుని వరకు సక్రమంగా అందేలా, తద్వారా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో సభ్య కార్యదర్శి హోదాలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అన్ని ప్రజా సంక్షేమ పనులు, పథకాలను సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రభుత్వ శాఖలు సరైన సమన్వయంతో ఉండాలని పిలుపునిచ్చారు. మానవ వనరుల నిర్వహణ, బయోమెడికల్ సాలిడ్, లిక్విడ్ మేనేజ్మెంట్, పలు శాఖల పరిధిలోని నిర్మాణాల స్థితి వంటి కీలకమైన అంశాలపై జేసీ సమీక్షించారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలపై క్షేత్ర పర్యటనలు నిర్వహించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఉపాధి హామీ పథకం, జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి కొళాయి కార్యక్రమం, మున్సిపాలిటీల్లో అమలవుతున్న అమృత పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తున్న ఇళ్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కార్యక్రమాలపై ప్రగతిని సమీక్షించారు. ఇచ్చాపురంలో చెరువులపై ఆక్రమణలు తొలగించాలని, అమృత పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, డిఆర్డీఏ పీడీ ఎల్ విద్యాసాగర్, ఐసీడీఎస్ పీఓ బి శాంతి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కొవ్వాడ గ్రామం తార్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొవ్వాడ గ్రామంలో ఎన్పీసీఎల్ నిధులు 1,25,00,000 వ్యయంతో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రత్యేక చొరవతో తారు రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థలం మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయి కుమార్, జడ్పీటీసీ టొంపల సీతారాం, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరావు నేడు, అణు విద్యుత్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బంగారయ్య శెట్టి, ఇంజనీర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ సైన్సెస్ కాలేజీలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు. తోటపాలెం విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ సైన్సెస్ కాలేజీలో జరుగుతున్న ల్యాంప్ లైటింగ్ మరియు క్యాంపింగ్ కార్యక్రమంలో భాగంగా మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ విశ్వక్సేన్ ఆహ్వానం మేరకు పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు మరియు శ్రీకాకుళం జిల్లా మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎచ్చెర్ల మండల ముఖ్య నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శనివారం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలు శనివారం లెక్కించగా 61 రోజులకు గాను నోట్ల రూపేణా 46,18,290 రూపాయలు, చిల్లర రూపేణా 1,44,520 రూపాయలు కలిపి మొత్తం 47,62,810 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. శనివారం ఆలయ అనిమెట్టి మండపంలో శ్రీహరి సేవ వారితో ఈ లెక్కింపు జరిపామని తెలిపారు. అలాగే బంగారం 26 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి 2 కేజీల 200 గ్రాములు మరియు విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $1, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్
10 పౌండ్స్ వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి కార్యాలయం నుండి సూపరింటెండెంట్ పిఆర్వివి ప్రసాద్ పట్నాయక్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మరియు ఆలయ పాలక మండలి సభ్యులు ద్వారపు అనురాధ, శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం నుండి సీనియర్ అసిస్టెంట్ జీవీబీఎస్ రవికుమార్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు పాల్గొన్నారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. బంటుపల్లి గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించిన బంటుపల్లి సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్. ఈ కార్యక్రమంలో బంటుపల్లి సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్ తో పాటు తిరుపతిపాలెం సర్పంచ్ ఆకుల రవికుమార్, బంటుపల్లి ఎంపీటీసీ తొంపల సంజీవరావు, వైస్ ప్రెసిడెంట్ సత్యవతి, వార్డు మెంబర్ గురాల కరుణమ్మ, బంటుపల్లి ఇన్ఛార్జ్ సెక్రటరీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 2024 ఎలక్షన్ల కొరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రణస్థలం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బూత్లను వెరిఫికేషన్ నిర్వహించారు. ఇచ్చల నియోజకవర్గం రణస్థలం పంచాయతీలో ఎన్నికల కమిషన్ 2024 ఎలక్షన్ల కొరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రణస్థలం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎలక్షన్ బూత్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఇంకెవరైనా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలనుకుంటే శని ఆదివారాలు అవకాశం ఉందని, ఎవరైనా ఉంటే ఓట్లు వినియోగించుకోవాల్సిందని కోరుతున్నామని రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్నింటి వెంకట భానుజీ నాయుడు కోరారు. యువత ఓట్లను చేర్పించడంలో అందరూ ముందుకు రావాలని, భవిష్యత్తు నాంది వాళ్లు వేసే ఓటుపైనే ఆధారపడి ఉందని, కావున ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బిఆర్ఓ జగన్నాథం, పిఎల్ఓ పి లక్ష్మీనాయుడు, కె రమణ, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు. పారాలీగల్ వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేయాలి అని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కోర్టులోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పారాలీగల్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి పారాలీగల్ వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు రావాలని, సామాజిక బాధ్యత కలిగి ఉండాలని, కోర్టు ప్రతిష్టలు కాపాడేలా ప్రవర్తించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ మెంబర్లుగా శ్రీకాకుళం జిల్లా 3వ అదనపు జిల్లా జడ్జి మరియు ఫ్యామిలీ కోర్టు జడ్జి భాస్కర్ రావు, కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీఆర్ లా కాలేజ్ విద్యార్థులు, అంబేద్కర్ యూనివర్సిటీ లా కోర్స్ విద్యార్థులు మరియు మెట్మా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ కి కృతజ్ఞతలు తెలిపిన తప్పెటిగుళ్లు కళాకారులు కోన సన్యాసరావు. తమ ప్రమేయం లేకుండా తమ ప్రతిభను గుర్తించి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారానికి తమను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ కి పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు, తప్పెటిగుళ్ల కళాకారులు కోన సన్యాసరావు, ప్రముఖ పౌరాణిక కలియుగ నక్షత్రగా గుర్తింపు పొందిన కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం పొంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న ఎడ్ల గోపాలరావు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రాచీన జానపద కళ తప్పెటిగుళ్లు కళాకారుడు కోన సన్యాసిని ఎడ్ల గోపాలరావుని జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో ఘనంగా సత్కరించారు. కోన సన్యాసి తప్పెటిగుళ్ల కళాకారులకు శిక్షణ ఇచ్చి పల్లె నుంచి ఢిల్లీ వరకు తప్పెటిగుళ్లు జానపద కళను వ్యాపింపచేశారని అన్నారు. కావున వారికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాల్మాన్ సింగ్, ప్రముఖ వక్త విశ్రాంత అధికారి జగన్నాథ నాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో అపశృతి, వాహనం ఢీకొని ఓ దళిత కార్యకర్త మృతి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు శనివారం నాడు టెక్కలి హైవే పక్కన ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కోటబొమ్మాళి మండలానికి చెందిన దళిత వైసీపీ కార్యకర్త కళింగపట్నం కృష్ణారావు హైవే రోడ్డు దాటుతుండగా ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మరణించారు. దీంతో అర్ధాంతరంగా దువ్వాడ తన జన్మదిన వేడుకలను ఆపాల్సి వచ్చింది. అయితే జాతీయ రహదారిపై జన్మదిన వేడుకలంటూ విస్తృత ప్రచారం చేసుకున్నారు తప్ప పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైందంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఏడాది కూడా రికార్డ్ డాన్స్ నిర్వహించి వివాదాస్పదమైన జన్మదిన వేడుకలు దువ్వాడ జరుపుకున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. పూర్తి చేసిన గృహాల్లో విద్యుత్తు, తాగునీరు వంటి సౌకర్యాలు ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై శుక్రవారం ఆయన సమీక్షించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు మంజూరు చేసిన గృహ నిర్మాణాలు ప్రారంభించకపోతే అలాంటి లబ్ధిదారులకు మంజూరు చేసిన గృహాలు రద్దు చేసి మరో అర్హులైన లబ్ధిదారులకు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విధంగా చేయటం వల్ల మరొకరు లబ్ధి పొందుతారని వివరించారు. అక్టోబర్ తర్వాత సాధించిన పురోగతిపై మండలాల వారీగా ఆయన అడిగి తెలుసుకున్నారు. నెలలో కనీసం 2 సార్లు కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. పూర్తి చేసిన గృహాలకు విద్యుత్తు, తాగునీరు సరఫరా చేయాలన్నారు. నివాసయోగ్యంగా ఉన్నాయా లేదా అని, ఒకవేళ విద్యుత్ లేకపోతే ఏపీఈపీడీసీఎల్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీల్లో నివాసానికి యోగ్యంగా ఉన్న గృహాలకు జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించాలన్నారు. ఆర్థిక సమస్యలతో ఉన్న లబ్ధిదారులు ఏపీఎంలతో మాట్లాడి రుణాలు తీసుకుని గృహ నిర్మాణాలు చేపట్టాలని, లబ్ధిదారులను అవగాహన పరచాలని అన్నారు. 2024 నాటికి గృహ నిర్మాణాలు పూర్తి కావాలని లబ్ధిదారులకు తెలియజేయాలని అన్నారు. మండల స్థాయిలో ప్రతి లేఅవుట్లలో నిర్మిస్తున్న కాలనీలకు ఈపీడీసీఎల్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ఏఈలు సంయుక్తంగా పరిశీలించి అక్కడ ఆయా శాఖలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశీలించిన అన్ని మండలాల రిపోర్టర్లు నవంబర్ 13వ తేదీ నాటికి అందజేయాలన్నారు. పట్టణంలో హౌసింగ్ పథకంలో ఉన్న లబ్ధిదారులు మెప్మా గ్రూపులో సభ్యులు కాకపోతే వారిని స్వయం సహాయక సంఘాల గ్రూపులో చేర్పించాలని ఆదేశించారు. ప్రతి లేఅవుట్లలో ఒక ఏజెన్సీని గుర్తించి వారికి అప్పగించాలన్నారు. ఫోటోలు తదితరమైనవి అప్లోడ్ చేయాలని చెప్పారు. అర్జీల నిర్మాణాలపైన చర్చించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ గణపతిరావు, ఆర్డబ్ల్యూఎస్ఏఈ ప్రసాదరావు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మానసిక దివ్యాంగ కేంద్రాన్ని పరిశీలించిన బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాకుళం టౌన్ లో నిర్వహించబడుతున్న బెహరా మనోవికాస మానసిక దివ్యాంగుల పునరావాస సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. మానసిక దివ్యాంగులైన బాలల కోసం చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. సిబ్బంది అంకిత భావంతో, సేవా దృక్పథంతో సేవల్ని అందించాలని సూచించారు. వృత్తి విద్యలను నేర్పించాలని, తరచుగా ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. పిల్లల కోసం చేపడుతున్న కార్యక్రమాలను కేంద్ర నిర్వాహకులు బి విజయ్ కుమార్ మరియు శేఖర్ కమిషన్ చైర్మన్ కు వివరించారు. బెహరా వికాస కేంద్రం యాజమాన్యం మానసిక దివ్యాంగ పిల్లలకు చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ హోం నిర్వహణలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే కమిషన్లకు తెలియజేసిన ఎడల ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే రోజు హోం సందర్శనకు వచ్చిన జిల్లా బాలల రక్షిత గృహాల తనిఖీ బృందం సభ్యులతో చైర్మన్ బాలల రక్షిత గృహాల తనిఖీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బెహరా మనోవికాస కేంద్రం సందర్శనకు ముందు చైర్మన్ తన కుటుంబ సభ్యులతో అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానికి ముందు ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ మరియు సూపరింటెండెంట్ చైర్మన్ ని ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనాన్ని చేయించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా బాలల రక్షణ అధికారి కేవి రమణ, ప్రొటెక్షన్ ఆఫీసర్ మల్లేశ్వరరావు, చైల్డ్ లైన్ సిబ్బంది, బ్రెడ్స్ మరియు వైసీబీ స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు అంకిత భావంతో లక్ష్యం దిశగా అహర్నిశలు కృషి చేయాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు న్యాయ సేవాధికారి సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా శనివారం గార మండలంలోని వమ్మరివిల్లిలో ఉన్న టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు అన్య చింతన లేకుండా అంకిత భావంతో లక్ష్యం చేరుకునే వరకు అహర్నిశలు కృషి చేయాలని కోరారు. ఆధునిక టెక్నాలజీ, ఆధునిక యంత్రాంగాన్ని కేవలం జ్ఞానం పెంచుకునేందుకు మాత్రమే ఉపయోగించుకోవాలని, అనవసరమైన కాలయాపన చేసి ఆధునిక టెక్నాలజీని దుర్వినియోగం చేయరాదని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసనాయుడు, కాలేజ్ ప్రిన్సిపల్ తిరుమల చైతన్య, వైస్ ప్రిన్సిపల్ భారతమ్మ, పలువురు డైట్ కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.